ఓటర్ల అవకతవకల పిటిషన్పై హైకోర్టు విచారించింది. నామినేషన్ చివరి రోజు వరకు జరిగే ఓటర్ల నమోదు ప్రక్రియను తామే పర్యవేక్షిస్తామని హైకోర్టు చెప్పిందన్నారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. ఈ నెల 31న మరోసారి తమ వాదనలు వినిపిస్తామన్నారు. న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని చెప్తున్నారు మర్రి శశిధర్ రెడ్డి. హైకోర్టు పర్యవేక్షణలో ఓటరు నమోదు కార్యక్రమం జరిగేది దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. ఇది ప్రజాస్వామ్య విజయంగా మేము భావిస్తున్నాం. సెప్టెంబర్ నెలలో ఏఐసిసిలో అభిషేక్ సింఘవి గారితో కలిసి నేను రవిశంకర్ గారు మాట్లాడినప్పుడు తెలంగాణ నాందిగా ఉంటుంది, దేశం మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ ఓటర్ల నమోదు కార్యక్రమంపై పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలి, న్యాయంగా తయారు చేయడానికి మేము ఇక్కడ తెలంగాణలో మొదలుపెట్టింది దేశవ్యాప్తంగా దీన్ని తీసుకొని పోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందనేటువంటి విశ్వాసం నాకుంది. ప్రజాస్వామ్యానికి ఒక పర్వదినము. ఎలక్షన్ కమిషన్ చేస్తున్న దురాఘాతాలకి ఎలక్షన్ కమిషన్ ఒకళ్ళకి కొమ్ముగాయటానికి ఇక్కడున్న రాజ్యాంగానికి అధిగమించి వేరే రాజ్యాంగాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఎలక్షన్ కమిషను ప్రభుత్వాలకి ఒక చెంపపెట్టు. ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనులన్నింటినీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మానిటర్ చేస్తామన్నారు. ఈ కేసుని ఇవాళ మనకి మదర్ రోల్ అంటే ఫైనల్ లిస్ట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ ఇవాళ చేయాల్సి ఉంది. ఇవాళ నుంచి దీని మీద సప్లిమెంట్స్, ఎడిషన్స్, డిలీషన్స్, పొలిటికల్ పార్టీస్కి బల్క్గా ఎలా ఇస్తావు, అబ్జెక్షన్స్ ఎలా కన్సిడర్ చేస్తావు, వీటన్నిటిని ఏ విధంగా నువ్వు డిసైడ్ చేస్తావు అని చెప్పి ఇమ్మీడియట్గా తెలియజేయమని చెప్పి కోర్టు వారు చెప్పడమే కాకుండా మిడ్వేలో 19/11/2018 మధ్యాహ్నం 3 గంటలకి ఫైనల్గా ఓటర్స్ లిస్టు నామినేషన్స్ పూర్తవుతాయి. అంతవరకు ఎలక్షన్ కమిషన్లో పబ్లిష్ చేసే ప్రతి సప్లిమెంటల్ ఓటర్స్ లిస్టుని కూడా కోర్టు మానిటర్ చేయడానికి రెడీ అయింది. బులెటిన్లో చిన్న